హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మరియు మిగిలిన చపాతీలతో నేనైతే ఒకటి ట్రై చేశాను. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చిక్కుడుకాయలను అయితే నైటే ఒలిచి పెట్టుకున్నానండి. మా పిల్లలైతే చిక్కుడుకాయ కర్రీ అంటే అంత ఇష్టంగా తినరు. అందుకోసమని నేను ఈరోజు అయితే ఇలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా చిక్కుడుకాయలను అయితే శుభ్రంగా కడగాలి. 2 సార్లు కడిగిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వాటిని అయితే వాటర్ వంపేసుకోవాలి. వంపేసిన తర్వాత వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకొని స్టవ్ పై ఉడికించుకోవాలండి. పిల్లలు స్కూల్కి త్వరగా వెళ్తారు కాబట్టి మార్నింగే ఇలా వంట చేయాల్సి ఉంటుందండి. అందుకోసమనే నేను కొద్దిగా పైకి లేచి ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత అయితే వంట చేస్తానండి డైలీ. చూడండి, ఇక్కడైతే చిక్కుడుకాయలు నానిపోయాయి. వాటిని అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకైతే నేను కొద్దిగా టమాటాలను అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. టమాటాలను అయితే శుభ్రంగా కడగాలండి. ఒక 5 నిమిషాల పాటు వాటర్లో వేసి ఉంచామనుకోండి, అందులో ఏమన్నా మురికి ఉన్నా కానీ పోతుంది కాబట్టి ఇలా వాటర్లో వేసి ఉంచాను. ఇప్పుడైతే వాటిని అయితే శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఒక స్టవ్ పై రైస్ పెట్టాను, మరొక స్టవ్ పై చిక్కుడుకాయలు అయితే ఉడికించుకుంటున్నాను. ఒక మిక్సీ బౌల్లోకి టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు పేస్ట్ అవుతుంది కదా. ఇలా కట్ చేసి వేసుకుంటే త్వరగా పేస్ట్ అయిపోతుందని ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే చిక్కుడుకాయలకు వేసే మసాలా ఇదే. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. మరొక స్టవ్ పై రైస్ పెట్టాను కదండి, అది కూడా ఉడికిపోయిందో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇక్కడైతే మనం ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత అది వేడైనాక అందులోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి వాటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని అయితే బాగా మంచిగా మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటాలు పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకకపోతే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి అయితే కార్న్ అయితే ఉడికిస్తున్నానండి. నిన్న మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చాడండి. వాటిని అయితే శుభ్రంగా 2 సార్లు కడిగి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో వేసుకొని ఇలా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. స్వీట్ కార్న్ అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా కూడా స్వీట్ కార్న్ తింటే అది క్లియర్ అవుతుంది కదా. అందుకోసమనే పిల్లలకైతే నేను ఇలా కార్న్ అయితే ఉడికించి పెడతానండి. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ మసాలా కర్రీలోకి తగినంత కారం, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకుందాం. వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. మనకు వాటరు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేయాలనుకుంటే చిక్కుడుకాయలు ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి,
వాటిని వేయాలి. వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మామూలు వాటర్ కంటే చిక్కుడుకాయలు ఉడికించిన వాటర్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటినైతే వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కర్రీ ఉడికిందో ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్గా ఉంది కదండి, అది కూడా కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే కర్రీ మగ్గిందో మరొకసారి మూత తీసి చూద్దాం. ఇక్కడైతే కర్రీ మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయింది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఊకే చపాతీ పెడితే మార్నింగు తింటలేరండి. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎంత స్మూత్గా చేసినా కానీ పిల్లలైతే దోశ తిన్న తర్వాత ఈ చపాతీకి అయితే అలవాటు అవ్వడము చాలా కష్టంగా ఉంది. అందుకోసమనే నేను ఈరోజైతే ఇలా చపాతీలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి అయితే నేను 1 గంట ముందే తడిపెట్టుకుంటాను. లేకపోతే మనం నైట్లో తడిపెట్టామనుకోండి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడైనా తడిపెట్టుకోవచ్చు. కానీ నేనైతే 1 గంట ముందు తడిపెడతానండి. తడిపెడితే మన చపాతీలు చేసే టైంకి అయితే ఇలా మంచిగా నానిపోతుంది కదా. ఇలా నానిన తర్వాత చపాతీలు అయితే చాలా సన్నగా చేసుకోవాలండి. మనం ఎంత సన్నగా చేసుకుంటే చపాతీ అంత పొంగుతుంది. చూడండి, ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ చపాతీలను అయితే రెడీ చేసుకున్నానండి. నేనైతే చపాతీలపై ఆయిల్ వేయడం మానివేశానండి. కొద్ది రోజుల నుండి ఆయిల్ వేయకుండానే ఇలా ఊరికేనే కాలుస్తానండి. చూడండి, మనం చపాతీ కొంచెం ఫ్యాను ఎక్కువ వేడైన తర్వాత వేసామనుకోండి చపాతీలు అయితే మంచిగా పొంగుతాయండి. ఇలా మనమైతే చపాతీలను కాల్చుకోవాలి. నేనైతే ఇది చేసుకుంటూ అటు కాల్చుకుంటూ ఉంటానండి. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాగే నేను రోజు చపాతీలు చేసుకుంటాను. చూడండి, ఇలా చపాతీ అయితే కాలిపోయింది. మరొక దాన్ని కూడా వేసుకొని ఇలా మొత్తం చపాతీలను అయితే రెడీ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ పిల్లల మందమే చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కు టైం అవుతుంది కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత మాకైతే ప్రిపేర్ చేసుకుంటామండి. చూడండి, ఇక్కడ చపాతీలు అయితే రెడీ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత చపాతీలను అయితే కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వాటిని అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొన్ని చేత్తోనే ఇట్లా తుంపానండి. ఇంకొంచెం నైఫ్తో కట్ చేసాను కానీ చపాతీలు తర్వాత చేత్తోనే ఇలా తుంపేసానండి. ఇలా చపాతీలు మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను. వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఇవైతే కొంచెం వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడైతే నేనైతే ఎగ్స్ వేస్తున్నానండి. ఇంట్లో అయితే 2 ఎగ్స్ ఉన్నాయి. పిల్లల మనం సరిపోతుందని 2 ఎగ్స్ వేసాను. వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడైతే ఇంకో స్టవ్ పైన నేను స్వీట్ కార్న్ ఉడకపెట్టాను కదండి, అవి ఉడికిపోయాయో ఒకసారి చూద్దాము. కుక్కర్ విజిల్ తీసి ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇక్కడైతే వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఇక్కడైతే ఎగ్ అయితే ఇలా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత అందులోకి అయితే ముందుగా కట్ చేసుకున్న చపాతీ ముక్కలను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీన్నైతే మనం కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఎగ్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. పిల్లలైతే ఈరోజైతే టిఫిన్ ఈజీగా తినేసారండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో వేయడం ద్వారా మంచిగా మసాలాలు కూడా చపాతీకి పడతాయి కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఎగ్ చపాతీ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత పిల్లల కోసం అయితే నేను ఈరోజు స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ నింపేశానండి. స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ పెట్టాను. ఒక దానిలో చిన్న బనానా పెట్టానండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి రాగా తీసుకొచ్చాడండి. ఇవి చెట్టుకు కాసిన బనానా కాబట్టి ఇలా చిన్నగా ఉన్నాయండి.
ఇక్కడైతే నేనైతే పిల్లలకైతే టిఫిన్ అయితే వడ్డిస్తున్నానండి. వడ్డించిన తర్వాత వాళ్ళ బాక్సులు అయితే సర్ది క్యారీ బ్యాగ్లో సర్ది పెడతానండి. ఈలోపైతే పిల్లలు టిఫిన్ తినేస్తారు, స్కూల్కి అయితే వెళ్తారండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.